అమరావతి రైతుల మీద బలవంతంగా భూసేకరణ చేస్తున్నారు. ఇప్పటికే 50,000 ఎకరాలు రిసీవ్ చేసుకున్నారు. మళ్ళీ ఇంకొక 50,000 ఎకరాలకి శ్రీకారం చుట్టారు. అవసరమా 1,00,000 ఎకరాలు రాజధానికి? ఈరోజు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అసలు ముందుకు చెప్పాలంటే ఏంటంటే, చంద్రబాబు నాయుడు అనేవాడు పెద్ద దొంగ. ఏ విధంగా అయినా సరే అబద్ధాలు చెప్పి ప్రజలని మభ్యపెట్టి దొంగ హామీలు ఇచ్చి గెలిచిన వ్యక్తి వెన్నుపోటుదారుడు చంద్రబాబు నాయుడు. చంద్రబాబు నాయుడు ఈ రోజు మన ఆంధ్ర రాష్ట్రంలో ఎట్టుందంటే ప్రెజెంట్ పొజిషన్, అలీబాబా 40 దొంగల్లాగా 164 ఎమ్మెల్యేల్లో మొత్తం కూడా అలీబాబా 164 దొంగల్లాగా తయారయ్యారనమాట. భూ కబ్జాలు అంటారేంటి? అసలు వాళ్ళు గెలిచిందే ఆ భూ కబ్జాల కోసమే వాళ్ళు గెలిచింది. ఈరోజు ఈ ప్రభుత్వం ఎలా ఉందంటే దోపిడీ రాజ్యం, దొంగల రాజ్యం లాగా తయారైందనమాట. ఎక్కడ ఇవాళ అమరావతి రైతులు మన జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు 2019 నిరాహార దీక్షలు చేశారు చూసారా? వాళ్ళందరూ ఈ రోజు ఎక్కడ పోయారని నన్ను అడుగుతున్నా. ఈ రోజు ఎక్కడ పోయారు వాళ్ళు? అమరావతి రైతులు పోరాడారు కదా. ఈ రోజు చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి ఏ విధంగా దోపిడీదారుడు అయ్యాడు? ఈ రోజు దోచుకుంటున్నాడు చంద్రబాబు నాయుడు. అలీబాబా 40 దొంగల్లాగా దోపిడీ దొంగలు తయారయ్యారు ఆంధ్ర రాష్ట్రంలో. భూ కబ్జాలు చేస్తున్నారు వాళ్ళు. ఉల్ఫా వాళ్ళకి 99 పైసలకి అలా ఇస్తున్నాడు. ఈ రోజు అమరావతి రైతులు కేకలు పెడుతున్నారు. ఎందుకని తెలియట్లేదు ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి, కూటమి నాయకులకి తెలియట్లేదా? దొంగలు తయారన్నమాట. మన ఆంధ్ర రాష్ట్రంలో దోపిడీ రాజ్యం చేస్తున్నారన్నమాట వీళ్ళు. చంద్రబాబు నాయుడు గారు ప్రపంచ స్థాయి రాజధాని కడుతున్నా అని చెప్పి అంటున్నారు కదా. ప్రపంచ రాజధాని స్థాయి చేస్తా అంటున్నాడు కదా. ఎక్కడ చేస్తున్నాడు మీరు ఆలోచించాలి. అది కూడా ఆ జగన్మోహన్ రెడ్డి గారు, వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాజీ ముఖ్యమంత్రి వర్యులు 17 మెడికల్ కాలేజీలు, 6 పోర్టులు, 10 పోర్టులు, 6 ఫిషింగ్ హార్బర్లు మొత్తం తీసుకొస్తే ఈ రోజు ఈ 5 సంవత్సరాలు కూడా జగన్మోహన్ రెడ్డి గారు అయితే నిజంగా రాజధాని అనేది కనబడేది అందరికీ కనబడట్లేదు. చంద్రబాబు నాయుడికి ఈ రోజు జగన్మోహన్ రెడ్డి చేసిన అభివృద్ధిని చూపించుకొని దోచుకుంటున్నాడు చంద్రబాబు నాయుడు. అమరావతి రైతులు మొన్న జగన్మోహన్ రెడ్డి గారిని కలవడానికి వస్తే వాళ్ళు సిఆర్డీఏ వాళ్ళని, వైసీపీ నాయకుల్ని అమరావతి పెనుపాక పంపించాలని చూస్తే పెనుపాక దారిలో రౌడీ నా కొడుకులు అందరు తయారయ్యి వైసీపీ నాయకుల మీద, సిఆర్డీఏలో ఒక గవర్నమెంట్ అధికారుల మీద ఏ విధంగా దాడి చేశారు కళ్ళకు కనబడట్లేదా? దోచుకోవడానికి వచ్చిన ప్రభుత్వం ఏదో చంద్రబాబు నాయుడు అనేది అబద్ధాల కోరుడు, అబద్ధాల దొంగ. అదేంటంటే మరి సూపర్ 6 సూపర్ 8 గా చేశానని చెప్పి అంటున్నారు కదా. సూపర్ 6 లేదు, సూపర్ 7 లేదు, అన్ని బొక్కే. నిజంగా చెప్తున్నాను. 2.5 సంవత్సరాలతో కావస్తుంది. ఏ రోజు ఏం చేశాడు చంద్రబాబు నాయుడు? ప్రజల్లోకి వచ్చి చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి 4 సంవత్సరాలు ముఖ్యమంత్రి చేశాడు. 77 సంవత్సరాలు వయసు ఉన్నాడు. 40 సంవత్సరాల ఇండస్ట్రీ అంటున్నాడు కదా. రమ్మను ప్రజల్లోకి వచ్చి మాట్లాడమను, నేను ఈ పథకాలు ఇచ్చాను దమ్ముంటే చెప్పమను చంద్రబాబు నాయుడు గారిని. చేతగాని దద్దమ్మ, చేతగాని 40 సంవత్సరాల ఇండస్ట్రీ ఎవరైనా ఉన్నాడంటే, పనికిరాని ముఖ్యమంత్రి, దద్ద ముఖ్యమంత్రి ఎవరు ఉన్నారంటే అది చంద్రబాబు నాయుడు. పేరు అబద్ధాల ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారంటే, ప్రపంచంలో ఎవరైనా ఉన్నారంటే చంద్రబాబు నాయుడు పేరే చెప్తారు ఎవరైనా. దొంగ హామీలు ఇచ్చి ప్రజలని ఇచ్చేసుకొని గెలిచి ఈరోజు కాళ్ళు పట్టుకొని చేసుకొని ఈరోజు ముఖ్యమంత్రి పదవి అనిపిస్తున్నాడంటే దానికి కారణం ప్రజలను అబద్ధాలు చెప్పి నేను సూపర్ 6 మీకు ఇచ్చేస్తాను. ఈరోజు వాలంటీర్ వ్యవస్థను నిర్వీర్యం చేసిన వ్యక్తి 5,000 నుంచి 10,000 చేస్తానన్న దద్దమ్మ ముఖ్యమంత్రి ఈరోజు వాలంటీర్ వ్యవస్థను ఏ విధంగా తయారు చేశారో చూడండి. అది వాలంటీర్ వ్యవస్థ ఉందా? ఈరోజు ఏ పదవులు లేని వాళ్ళకి కూడా ఈరోజు ఒక జీవో లేనిది, ఒక ప్రోటోకాల్ లేని వాళ్ళు కూడా పెన్షన్లు ఇస్తున్నారు. ఈరోజు ఈ డబ్బులు ఎవరికి ఇస్తున్నారు అర్థం కావట్లేదా? ప్రజలు చూడట్లేదా? గమనించండి, ప్రజలారా కూడా మీరు గమనించాలా. జగన్మోహన్ రెడ్డి గారు చేసిన అభివృద్ధి, దొంగ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేసిన అభివృద్ధి మీరు కళ్ళు విప్పుకొని చూపించుకోవాలి. జనాలు చూడాలి మీరు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు 2.5 సంవత్సరాలు కరోనాలో ఉన్నా కూడా ఈ ఒక్క పథకం ఆపకుండా, ఒక్క పథకం కూడా, నవరత్నాలు ఇచ్చిన పథకాలు కానీ, ఆ రోజు కరోనాలో ఎంత క్లిష్టమైన పరిస్థితులు ఉన్నా కూడా ఇంటికింటికి రేషన్ పంపించడంలో కానీ, ఈ విధంగా ఎన్ని విధాలుగా ఎన్ని కష్టాలు ఎదురైనా కూడా ప్రజల్లో ఒక దేవుడు ఉన్నాడంటే జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పుకోవడానికి దానికి ఆశ్చర్యపడాల్సిన అవసరం కూడా లేదు. ఈరోజు కరోనా లేదు, ఏమీ లేదు. దగ్గర 1,77,000 కోట్లు అప్పు తెచ్చి, 3,77,000 అప్పులు తెచ్చి ఈరోజు ఆంధ్ర రాష్ట్రాన్ని ఏం చేస్తున్నాడు? సర్వనాశనం చేస్తున్నాడు చంద్రబాబు నాయుడు. ఈ డబ్బు ఎంత పోతుంది? వాళ్ళ బినామీలకి వెళ్తుందా? వాళ్ళ కొంపలోకి వెళ్తుందా? ఎవరికి వెళ్తుంది? ఎవరినంతే నేను సింగపూర్ వెళ్ళాను, అమెరికా వెళ్ళాను, పెట్టుబడి దాన్ని తీసుకొచ్చానంటాడు. కానీ ఎక్కడో ఒక పెట్టుబడి చూపించమనండి. ఉల్ఫా వాళ్ళకి డబ్బులు ఇచ్చిపడేసి 99 పైసలకి వీళ్ళు చేస్తున్న అభివృద్ధి ఏంటి అని అడుగుతున్నాను. అవును, లోకేష్ గారు అభివృద్ధి పెట్టుబడుల కోసం విదేశాలకు వెళ్తున్నారు కదండి. విదేశాలకు వెళ్తున్నారా, ఎందుకు వెళ్తున్నారా అనేది ప్రజలు గమనిస్తూనే ఉన్నారు. సింగపూర్ వెళ్తున్నాడు,
లేకపోతే ఎక్కడికి వెళ్తున్నారు ఆయనకే తెలియాలా. ప్రజలు వచ్చే పెట్టుబడులు తీసుకోవడానికి ఆస్ట్రేలియా వెళ్ళాను, అమెరికా వెళ్ళాను, సింగపూర్ వెళ్ళాను అన్నాడు. ఏం సింగపూర్ వెళ్ళి ఒక్క పెట్టుబడి తీసుకురామని చెప్పండి. ఆ నారా లోకేష్లో మాట్లాడమని ప్రజల్లోకి వచ్చి నేను ఇది కట్టాను, ఇది చేశాను అని. ఈ రోజు వరకు కూడా మాకు చెప్తున్నాను, మీ చేతగాని దద్దమ్మ ప్రభుత్వం ఇది. జగన్మోహన్ రెడ్డి గారు చేసిన 17 మెడికల్ కాలేజీల గురించి మాట్లాడే దమ్ము దాన్ని ప్రజల్లోకి వెళ్దాం. మన ఉద్యానవనం చేసిన జగన్మోహన్ రెడ్డి గారు కిడ్నీల సమస్యల గురించి చేసిన దానికి వచ్చి మాట్లాడమనండి. ఈరోజు ఏ విషయంలో మహిళల గురించి మాట్లాడమన్నా మేము కాల్ రెగ్యులేషన్ మహిళలు ఈ విధంగా అభివృద్ధి చేసామని చెప్పే దమ్ము మా దగ్గర ఉంది. ఈ రోజు వరకు నువ్వు మాట్లాడే దమ్ము ఉందా చంద్రబాబు నాయుడు కానీ కూటమి నాయకులకి? చేతగాని ఒక ఉల్ఫా ప్రభుత్వం ఉందంటే, చేతగాని ఉల్ఫా ప్రభుత్వం ఉందంటే అది చంద్రబాబు నాయుడు ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం. ప్రజలు గమనిస్తూనే ఉన్నారు. ఈ ప్రభుత్వం 2.5 సంవత్సరాల్లో ప్రజలు రోడ్డు మీదకి వచ్చి వ్యాపారాలు లేవు. జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు జిఎస్టీ కానీ ఏ విధంగా ఉండేది? ఈరోజు జిఎస్టీ లేదు, తొక్కాలేదు, ఏమి లేదు. ప్రజలు ఏ విధంగా ఎట్లా ఉందంటే పరిస్థితి చాలా దారుణంగా ఉన్నాను పరిస్థితులు కూడా. కానీ చెప్పుకోవడానికి నా ప్రభుత్వం డెవలప్ చేసింది, నేను అభివృద్ధి చేస్తున్నాం. ఇంత అభివృద్ధి ఏ ఎమ్మెల్యేకైనా ప్రజల్లోకి వచ్చి మా చంద్రబాబు నాయుడు మా వెన్నుపోటుదారుడు ఈ విధంగా అభివృద్ధి చేశాడు అని చెప్పే నాయకుడు ఎవరు ఉంటే రమ్మనండి, మేము మాట్లాడతాం. వచ్చి బయటకు వచ్చి మా నాయకుడు మేము ఇచ్చేసాం, మీ నాయకుడు చేశాడని చెప్పే దమ్ముందా వీళ్ళకి? ఉంటే రమ్మనండి. మొన్న ఏ విషయంలో అయినా సరే మాట్లాడే దమ్ము వైసీపీ నాయకులకు ఉందని మేము గట్ సైడ్కి చెప్పుకోగలం. చంద్రబాబు నాయుడు నాయకులకు ఉందా, కార్యకర్తలకు ఉందా? ఎక్కడ చూసే దోపిడీ దోపిడీ దోపిడీ. ఈ దోపిడీ చేసుకోవడానికి 5 సంవత్సరాలు ఎలా దోపిడీ చేసుకోవాలా? మళ్ళీ ఎటు ఈ 5 సంవత్సరాల తర్వాత మేము రాము, ఎటు ఇక్కడికి మన ప్రభుత్వం రాదు. మాది ఉన్నంత వరకు దాచుకోవాలా, దోచుకోవాలా, తినుకోవాలనే ఆలోచనతో చంద్రబాబు నాయుడు యొక్క కోళ్ళు చేసేది తప్ప ఈ రోజు వరకు కూడా ఏదో మమ్మ లేదనంటే పేపర్లు వేయడం, తల్లికి వందనం. ఈ రోజు వరకు తల్లికి వందనం లేదు. తల్లికి వందనం అని అనడం శుభవార్త అన్న శుభవార్త లేదు. ప్రజలకు ఎట్టుందండి? అది సాగువార్త లాగా ఉంది. శుభవార్త సాగువార్త అనిపిస్తుంది. ఈ రోజు వరకు కూడా వర్షాలు లేవు. ఆ పాదం ఒక మహిమే అది. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే ఏ పార్టీ గెలుస్తుంది అంటారు? అది ప్రజల్లోకి అర్థమైపోయింది. ఇప్పటికిప్పుడు ఎలక్షన్ జరిగితే ఏ పార్టీ వస్తుందో ప్రజల్లోకి వెళ్ళి చంద్రబాబు నాయుడు అనుకో వెళ్ళి కనుక్కుంటే తెలిసిపోద్ది ఏ ప్రభుత్వం వస్తుంది అనేది. మనం చెప్పక్కర్లా, మనం చెప్తే వేరే విధంగా ఉంటుంది. ప్రజల్లోకి వెళ్ళి పోల్స్ తీసుకోమనండి, పబ్లిక్ పోల్ తీసుకోమనండి. ఎవరు వస్తారు ఎవరు రారనేది మొహం మీద ఉమ్మేస్తారు. చంద్రబాబు నాయుడు అనుకో వెళ్ళి అడిగితే బాబు మా ప్రభుత్వం ఎలా ఉందంటే చెప్పుతో కొట్టేటట్టున్నా చంద్రబాబు నాయుడు ప్రభుత్వాన్ని.